ప్రతి ఒక్కరి జీవితంలో గురువు, కోచ్ అనేటువంటి వాళ్ళు ఎంతో ముఖ్యం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ద్వారకలో శ్రీకృష్ణుడు నిద్రిస్తూ ఉంటాడు. మొదట దుర్యోధనుడు వస్తాడు. వచ్చి గర్వంగా తన తల దగ్గర కూర్చుంటాడు అన్నమాట. కొద్ది సమయం తర్వాత అర్జునుడు వచ్చి నమస్కరిస్తూ తన కాళ్ళ వద్ద వినయంగా నిల్చుంటాడు. శ్రీకృష్ణుడు నిద్ర లేచి, అర్జున ఎప్పుడు వచ్చితివి అని అడిగినాడు. అంతలో దుర్యోధనునికి కోపం వస్తుంది. నేను మొదట వచ్చినాను, నన్ను ప్రశ్నించకుండా నువ్వు అర్జునుని ప్రశ్నిస్తున్నావు అని. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, నేను మొదట అర్జునుని చూశాను కాబట్టి ఆయన్ని పలకరించాను, నిన్ను చూడలేదు అంటాడు. తర్వాత దుర్యోధనుడు అంతలోనే మేమిద్దరం కూడా నీ సహాయం కోసం వచ్చాము, యుద్ధ సమయం కాబట్టి అంటారనమాట. కురుక్షేత్ర యుద్ధ సమయం కాబట్టి. చెప్పండి అంటే అప్పుడు కృష్ణుడు, సరే నా సైన్యమంతా ఒక వైపు, నేను మాత్రం ఒకవైపు, అంటే నేను ఏ విధమైనటువంటి ఆయుధం ముట్టను, యుద్ధం చేయను, నేను ఉంటాను అని చెప్పాడనమాట. సరే అర్జునుడు చిన్నవాడు కాబట్టి అర్జునుడికి మొదటగా అవకాశం ఇస్తామన్నాడు. అప్పుడు అర్జునుడు ఏమంటాడంటే, నాకు మీరే చాలు ప్రభు, నాకు ఏ విధమైనటువంటి సైన్యం అవసరం లేదు అన్నాడు. అంతలోనే దుర్యోధనుడు నవ్వుకొని, సరే నాకు టోటల్ సైన్యం కావాలి, మొత్తం సైన్యం నాకే కావాలి అని అంటాడనమాట. దుర్యోధనుడు మనసులో నవ్వుకుంటాడు, అర్జునుడు సైన్యాన్ని కోరుకోకుండా శ్రీకృష్ణుని కోరుకున్నాడు అని చెప్పి. సరే యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుని వైపు ఉంటాడు కాబట్టి ఆ తర్వాత సైన్యం అంతా కూడా దుర్యోధనుని వైపు ఉంటుంది. యుద్ధంలో అర్జునుడే గెలుస్తాడు. ఇందులో నీతి ఏమంటే, అహంకారం పనికిరాదు, వినయంగా ఉంటే దైవానుకూలం ఉంటుంది అనేటువంటిది దీనిలో నీతి. కాబట్టి ఒక గురువు, అర్జునునికి శ్రీకృష్ణుడు ఒక గురువుగా ఉండి, రథసారథిగా ఉండి అతనికి సహాయం చేసినాడు. అతను ఏ విధమైనటువంటి యుద్ధము చేయలేదు, కానీ రథసారథిగా ఉండి మాత్రమే అతని గెలుపుకు తోడ్పడినాడు. ఓకే, థ్యాంక్ యూ.